అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలపై ఏపీ మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరుగుతోంది. అగ్రిగోల్డ్ ఆస్తులు తీసుకోవాల్సిన చర్యలు, బాధితులకు తక్షణ సహాయంపై సమీక్షిస్తూ ఉన్నారు. అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు బాధితులకు 6 నెలల కాల పరిమితిలో సంపూర్ణ న్యాయం చేయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ కుంభకోణం వల్ల నష్టపోయిన వేలాది మంది బాధితులకు వారి డిపాజిట్లను తిరిగి చెల్లించేలా ఒక స్పష్టమైన రూట్ మ్యాప్, కార్యాచరణ రూపొందించడానికి ఈ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. 8 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న సుమారు 23,599 ఎకరాల అగ్రిగోల్డ్ భూములను డిజిటల్ గా భద్రపరిచేందుకు జియో ట్యాగింగ్ చేయాలని గతంలోనే నిర్ణయించారు. ఈ ఆస్తులను న్యాయస్థానాల పర్యవేక్షణలో పారదర్శకంగా వేలం వేసి 3,944 కోట్ల నిధులను సేకరించడమే ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం. బాధితులకు సకాలంలో డబ్బులు అందేలా చూసేందుకు ఈ మంత్రివర్గ ఉపసంఘం ప్రతి 15 రోజులకు ఒకసారి సమావేశమై పురోగతిని సమీక్షిస్తూ వస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, మంత్రుల సమీక్ష కొనసాగుతోంది. అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి సంబంధించి ఎటువంటి పురోగతి కనిపిస్తుంది ఈ మీటింగ్స్ లో? అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఒక ప్రత్యేక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సబ్ కమిటీ కొద్దిసేపు క్రితమే సమావేశమైంది. సమావేశం జరిగిన సందర్భంగానే అగ్రిగోల్డ్ బాధితుల తరపు పోరాటం చేస్తున్నటువంటి సంఘానికి సంబంధించిన నేతలు కూడా కలిసి వినతిపత్రం ఇచ్చారు. ప్రస్తుతానికైతే కేబినెట్ సబ్ కమిటీ ముగిసింది. ఈ రోజు జరిగినటువంటి నిర్ణయాలు రేపు కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. ప్రధానంగా అగ్రిగోల్డ్ సంబంధించినటువంటి బాధితులు కానీ కస్టమర్లు చేస్తున్న ప్రధాన డిమాండ్ ఏంటంటే, ముఖ్యమంత్రి ఆల్రెడీ ఒక నిర్ణయాన్ని ప్రకటించారు. ఒక ప్రత్యేక కోర్టు 6 నెలలకు ఒక ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి బాధితులకు సత్వర న్యాయం చేయాలని చెప్తున్నారు. వేలానికి సిద్ధంగా ఉన్నటువంటి 6,000 ఎకరాలని ఒకేసారి బల్క్గా కాకుండా 2 ఎకరాలు, 3 ఎకరాలు, 6 ఎకరాలు ఇలా బిట్లుగా విభజించి వేలం వేస్తే ఎక్కువ ఆదాయం వస్తుందనేది బాధితులు కానీ కస్టమర్లు బాధితుల సంఘం తరఫున పోరాటం చేస్తున్న ముప్పాళ్ళ నాగేశ్వరరావు డిమాండ్ చేస్తున్న అదే అంశాన్ని ఈరోజు కేబినెట్ సబ్ కమిటీ కూడా దృష్టి కూడా తీసుకొచ్చారు. వాటితో పాటు ఏపీతో పాటు తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో దాదాపు అగ్రిగోల్డ్ బాధితులు దాదాపు 14-13 సంవత్సరాల్లో 600 పైగా మంది చనిపోయారు. వాళ్ళందరికీ ఎక్స్రేస్ కూడా ప్రకటించాలని డిమాండ్ చేసిన అంశాన్ని కూడా కేబినెట్ సబ్ కమిటీ పరిశీలించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని ఈరోజు కలిసిన సంఘం నేతలు కూడా చెప్పారు. కాబట్టి ఈ రోజు రూట్ మ్యాప్ క్లియర్ అయ్యే అవకాశం ఉందా ఈ మీటింగ్ లో కానీ నెక్స్ట్ జరగబోయే మీటింగ్ లో? అంటే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. మాకు ఇప్పటికైనా న్యాయం జరుగుతుందా అని చెప్పి 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా. అంటే రూట్ మ్యాప్ చాలా క్లియర్గా మొన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఒకటి, ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి సత్వరమే కేసులు పరిష్కారం చేయాలి. రెండోది, సిఐడి సంబంధించిన ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక డెడికేటెడ్ కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పారు. ఆ 2 చేస్తే కనుక పూర్తిగా బాధితులు న్యాయం జరుగుతుందనేది ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు కేబినెట్ సబ్ కమిటీలో నిర్ణయాలు తీసుకున్న నిర్ణయాలకు రేపు కేబినెట్ అప్రూవల్ అయిపోతే ఇచ్చిన తర్వాత వెంటనే ప్రత్యేక కోర్టు ఏర్పాటు, తర్వాత డెడికేటెడ్ కమిటీ సిఐడి ఆధ్వర్యంలో రవిశంకర్ అయ్యనార్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక డెడికేటెడ్ కమిటీ ఏర్పాటు చేస్తారు. ఈ 2 జరిగితే కనుక ఖచ్చితంగా బాధితులకు 6 నెలలపై న్యాయం జరగడం, వేలం జరగడం, జరిగినటువంటి వేలం వచ్చిన డబ్బుల్ని బాధితులకి కస్టమర్కి అందించే ప్రక్రియ ప్రారంభమవుతుందని కేబినెట్ సబ్ కమిటీ కూడా చెబుతుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ రాజేష్. ప్రభుత్వం అయితే ఫోకస్ చేసింది, కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్స్ పెట్టుకుంటుంది. ఈ సంవత్సరం అంటే 6 months లో 6 నెలల్లో ఈ సమస్యకు ఒక ఫుల్ స్టాప్ పడుతుంది. బాధితులందరికీ కూడా డబ్బులు చేతికి అందుతాయని